హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే చాలా సింపుల్గా రాగి పిండితో దోశలైతే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరియు హెల్దీ కూడా. సో మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఒక 1 కప్పు బియ్యంని అయితే 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. ఇందులో వాటర్ని అయితే పంపేసి మిక్సీ జార్లోకి అయితే బియ్యంని వేసుకోండి. ఇందులోనే ఒక 1 కప్పు పెరుగును కూడా వేసుకోండి. వేసుకొని ఎలాంటి వాటర్ని అయితే యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 కప్పు వరకు రాగి పిండిని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి. పిండి అనేది మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా అయితే ఉండాలి, దోశ పిండిలాగా. అప్పుడే దోశలు కూడా మనకి మంచిగా అయితే వస్తాయి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా అయితే అయింది. ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక చిన్న సైజు టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో 2 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగిన అల్లం, ఇవైతే వేసుకొని ఈ పిండిని అయితే మరొకసారి మంచిగా కలపండి. ఇందులో మనం ఎలాంటి వంట సోడానైతే వేయాల్సిన అవసరం లేదు. మనకి చక్కగా మంచిగా వస్తాయి దోశలు అయితే. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని దోశ పెనం అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. పెనం మంచిగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా స్ప్రెడ్ అయితే చేయకండి, ఎందుకంటే మనము అన్ని ముక్కలను అయితే కట్ చేసి వేసుకున్నాం కాబట్టి అలా స్ప్రెడ్ చేస్తే బ్రేక్ అవుతుంది. ఈ విధంగా వేసుకొని 1 సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి. 2 వైపులా కూడా దోశ మంచిగా కాలిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. మనమైతే మళ్ళీ దోశ వేసేటప్పుడు ఆయిల్ని అయితే ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, ముందు ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నిటినైతే ఇదే విధంగా అయితే కాల్చుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, అన్నీ కూడా మీదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ విధంగా దోశలు అయితే వేసుకోండి, ఎందుకంటే అందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవ్వాలంటే మనము కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మంచిగా కుక్ అవుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని మనం పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, లేదంటే నిల్వ పచ్చళ్ళతో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి.